Hi friends, welcome to Ravtha Spoken English course day 10. Hi friends, how are you? Good, very good. Fine, thank you. Right. ఈ రోజు మనం క్లాస్ లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి నిన్న మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి. వెరీ గుడ్. హరతో ఉన్నటువంటి వర్డ్స్ ఎలా చెప్పాలో చెప్పుకున్నాం. మరి ఈ రోజు ఓకేనా, ఈరోజు ఇంకొంచెం మరో అడుగు ముందుకేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ యొక్క 2 బాక్సులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇట్ అది, ఇట్ దానిని, ఇట్స్ దాని యొక్క, టు ఇట్ దానికి, ఇట్స్ దానిది, ఇట్ సెల్ఫ్ దానికదే, దే వారు లేక అవి, దెమ్ వారిని వాటిని, దైర్ వారి లేక వారి యొక్క, టు దెమ్ వారికి లేదా వాటికి, దైర్స్ వారిది, దెమ్సెల్వ్స్ వారికి వారే లేదా వాటికి అవే. సో ఈ 2 బాక్సులు ఈరోజు నేర్చుకోండి. ఈరోజు మెయిన్గా మనము దైర్ అంటే వారిది లేదంటే వారి యొక్క, వారి అని చెప్పడం గురించి మనము దైర్ ఉపయోగిస్తున్నాం. దైర్తో ఉన్నటువంటి వర్డ్స్ మనం ఎలా రాయాలి ఈరోజు చూద్దాం. ఆల్రెడీ మనం గత క్లాసుల్లో రాసినట్టుగానే అదే విధంగా చూడండి, ఇక్కడ వారి ఇల్లు అనాల, దైర్ హౌస్, వారి కాలు, దైర్ లెగ్, వారి పేరు, దైర్ నేమ్. ఇక్కడ పేర్లు ఉందనుకోండి, అప్పుడు దైర్ నేమ్స్. వారి చెయ్యి, దైర్ హ్యాండ్, వారి తల, దైర్ హెడ్. సో యాక్చువల్గా ఇక్కడ మీరు ప్లూరల్ అయినా రాసుకోవచ్చు. వారి కళ్ళు, దైర్ ఐస్, వారి చెవులు, దైర్ ఇయర్స్. ఓకేనా, ఆ విధంగా మనం మీరు గత క్లాసులో ఎలా అయితే రాశారో అదే విధంగా దేర్తో ఉన్నటువంటి వర్డ్స్ ని కూడా రాయండి. అలాగే మీరు ఓరల్ గా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, దీంతో పాటు ఈరోజు ఇట్స్ తో ఉంది కదా. ఇట్స్ అంటే ఏంటి? దాని యొక్క. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక జంతువు, ఒక కుక్క ఉంది, దాని కాలు అని చెప్పాలా లేదా దాని తోక అని చెప్పాలా, అప్పుడు మనం ఎలా చెప్తాం? ఇట్స్ లెగ్, ఇట్స్ టెయిల్, దాని తోక, ఇట్స్ టెయిల్, దాని పేరు, ఇట్స్ నేమ్, దాని ఇల్లు, ఇట్స్ హౌస్. సో దాని తల, ఇట్స్ హెడ్, దాని కళ్ళు, ఇట్స్ ఐ. సో ఇలాగా దానితో వచ్చేటటువంటి వర్డ్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేయండి. దీంతో మనము ఫ్రేజెస్ ఎలా చెప్పాలో చెప్పుకున్నాం. రేపటి క్లాస్లో మనము వీటిని సెంటెన్స్ లాగా ఎలా ఫామ్ చేయాలి అనేది సెంటెన్స్ స్థాయికి వెళదాం. అలాగే ఈరోజు మీరు నేర్చుకోవాల్సినటువంటి 10 వెర్బ్స్ ఏంటంటే, లెట్ నుంచి ఓవర్ స్లిప్ వరకు ఉన్నాయి చూడండి. ఇక్కడ లెట్ అనుమతించు, లెట్, లై అంటే అబద్ధమాడు, లై, లే, లెయిన్, లూజ్ పోగొట్టుకొనుట, లాస్ట్, మేక్ తయారు చేయుట, మేడ్, మీన్ అర్థము, మీంట్, మీట్ కలియుట, మెట్, పే చెల్లించుట, పెయిడ్, మిస్టేక్ పొరపాటు, మిస్టేకెన్, టేకెన్ కూడా వస్తుంది అట్లా. ఓవర్ హియర్ అంటే దాగి ఉన్న సంభాషణను విను, ఓవర్ హర్డ్, ఓవర్ స్లీప్ అత్యధిక నిద్ర, అతి నిద్ర అంట, ఓవర్ స్లెప్ట్. సో ఈ 10 వెర్బ్స్ నేర్చుకున్న తర్వాత మెయిన్ వెర్బ్స్ లో నిన్న మనము ప్రొఫెషన్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ అన్ని నేర్చుకున్నారు కదా. ఈరోజు చూడండి, రైట్ సైడ్ లో ఉన్నాయి చూడండి, ఆ పేజ్ లోనే లాయర్ న్యాయవాది, లెక్చరర్ ఆచార్యుడు, లైబ్రేరియన్ గ్రంథకర్త పుస్తకాలు ఇచ్చేవాడు, ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవి మీరు ఈరోజు నేర్చుకోవాలి. ఓకులరిస్ట్ కళ్ళద్దాలనిచ్చేవాడు, ఓకేనా, ప్లంబర్ చెక్క పని చేయవారు, రిపోర్టర్ విలేకరి. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాటిని నేర్చుకోండి. అలాగే ఈరోజు మిమ్మల్ని అడగాల్సినటువంటి 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఓకేనా, చెప్పులు కుట్టేవాడిని
ఏమంటారు? చెప్పులు కుట్టేవాడిని ఇంగ్లీష్లో మనం ఏమంటాము? అలాగే కొలిమి పని చేసే వాళ్ళని ఏమంటాం? కొలిమి పని చేసే వాళ్ళని ఏమంటాం? ఇవి రెండింటికి కూడా మీరు ఆన్సర్లు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయాలి. ఓకేనా? అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు థమ్స్ అప్ సింబల్ ఇవ్వండి. ఓకేనా? లైక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇంకా ఎవరైనా ఈ బుక్ని ఆర్డర్ చేయకపోతే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. చక్కగా ఇంగ్లీషు నేర్చుకోండి. ఈ బుక్ ఆర్డర్ చేసి తెప్పించుకున్న వాళ్ళకి ఈ బుక్ పూర్తి చేసిన తర్వాత మీకు ఇంగ్లీష్ రాలేదని కనుక మీరు భావిస్తే మీ అమౌంట్కి డబుల్ అమౌంట్ రిటర్న్ ఇస్తామని చెప్పి ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది ఆ బుక్లో. దానికి మేము కట్టుబడి ఉంటాం. మీరు తప్పకుండా దాన్ని అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.